ఇక బులెటిన్లో డీటెయిల్ చూస్తే పోసాని కృష్ణమురళికి విజయవాడ సీఎంఎం కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. దాదాపు 12 రోజులు రిమాండ్ విధించింది. మరోవైపు తనకు ఆరోగ్యం సహకరించడం లేదని పోసాని కోర్టుకు తెలిపారు. 2 సార్లు హార్ట్ సర్జరీలు జరిగాయని చెప్పారు. కేసుల పేరుతో అన్ని స్టేషన్లు తిప్పుతున్నారని జడ్జికి చెప్పారు. పోసాని కృష్ణమురళికి విజయవాడ సీఎంఎం కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. దాదాపు 12 రోజులు రిమాండ్ విధించింది. మరోవైపు తనకు ఆరోగ్యం సహకరించడం లేదని పోసాని కోర్టుకు తెలిపారు. 2 సార్లు హార్ట్ సర్జరీలు జరిగాయని చెప్పారు. కేసుల పేరుతో అన్ని స్టేషన్లు తిప్పుతున్నారని జడ్జికి విన్నవించారు పోసాని. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంతోష్, ఏంటి పోసాని జడ్జికి ఏం చెప్పారు? మరో పక్క 2 సార్లు హార్ట్ సర్జరీ జరిగింది అని చెప్పేసి జడ్జికి చెప్పినట్టు తెలుస్తోంది. ఒక పక్క అన్ని స్టేషన్లు తిప్పుతున్నారని కొంచెం అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరింత తాజా సమాచారం మీ దగ్గర ఏంటి? అప్డేట్స్ ఏంటి? రవి, పోసాని కృష్ణమురళిని ఈ రోజు విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో అయితే కనుక హాజరుపరచడం జరిగింది. ఏదైతే ఇటీవలే 2024 నవంబర్లో ఇటు విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ లో బారిస శంకర్ అనే పేరు అప్పుడైతే కనుక ఇటు పోసాని కృష్ణమురళి నమోదు చేయడం ఒక సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు మంత్రులపై ఏదైతే ఇటు సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులతో పాటు అసభ్యకర పదజాలంతో దూషించినటువంటి నేపథ్యంలోనే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవలే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి ఇక విజయవాడ కోర్టుకు కూడా తీసుకురావడం జరిగింది. కర్నూలు విజయవాడ తీసుకురావడం దీనిపై కేసుకు సంబంధించినటువంటి పోలీసులు పీటీ వారెంట్ వేసినటువంటి నేపథ్యంలోనే ఇక దీనికి సంబంధించి కూడా ఈ నెల 20 వరకు కూడా ఈ యొక్క రిమాండ్ అనేది కూడా వేయడం జరిగింది. ఇక ప్రధానంగా పోసాని కృష్ణమురళి నుంచి వినబడినటువంటి పరిస్థితి ఏంటంటే, ఏదైతే ఇటు తాను అనారోగ్య సమస్య అదేవిధంగా తనకి 2 సార్లు సర్జరీతో పాటు అనేక ఏదైతే కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడి మొత్తంగా చూస్తున్నట్లయితే కనుక అసలు ఈ కేసులు ఎందుకు పెడుతున్నారు అనేది కూడా తనకి తెలియజేయట్లేదు. ఒకే కేసుపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక విధాలుగా కూడా కేసులు నమోదు చేశారు అంటూ కూడా ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక తన యొక్క సమస్యలను అనేది కోర్టుకి వివరించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ తన మీద నమోదైనటువంటి కేసుల ఆధారంగానే కూడా ఇక్కడ ఈ యొక్క రిమాండ్ ఉంటుంది అన్న దానిపైన నేపథ్యంలోనే ఇక కోర్టు అనేది రిమాండ్ విధించడం కూడా జరిగింది. ఏదైతే రాష్ట్రంలో వివిధ పోలీసులు అంటే రాష్ట్రం నుంచి దాదాపు రాయలసీమ వరకు కూడా రాష్ట్ర పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క పోసాని కృష్ణమురళిపై కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అదేవిధంగా విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో కూడా ఇక్కడ కేసు నమోదైంది. అయితే ఇక ఈ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి కేసు అనేది కూడా ఇంకా వెలుగులోకి రాని పరిస్థితి. అయితే ఒకదాని వెనక ఇటు పోసాని కృష్ణమురళిని ఇటు విజయవాడ కోర్టు అదేవిధంగా కొన్ని కోర్టు అయితే మరోవైపు పోసాని కృష్ణమురళికి సంబంధించిన న్యాయవాది మాత్రం కేసు బెయిల్ వచ్చే పరిస్థితులు ఉంటాయి, కావాలని కూడా ఇటువంటి కేసులు నమోదు చేశారంటూ కూడా ఇటు పోసాని తరపు న్యాయవాది తెలియజేస్తా ఉన్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ సంతోష్.